అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. నేను మీ శ్వేత. సమ్మర్లో వేడిని తట్టుకోవడానికి మనం వాటర్తో పాటుగా ఎన్నో పానీయాలను తీసుకుంటూ ఉంటాం కదా. అందులో పెరుగుతో చేసుకునే పానీయాలు ఎన్నో ఉంటాయి. అందులో నేను మీకు ఇప్పుడు కొన్ని పరిచయం చేస్తున్నాను. పెరుగు ఇష్టపడని వారు కూడా మనం చేసుకునే ఈ పానీయాలను లొట్టలేసుకుంటూ తాగేస్తారు. ఇప్పుడు మీకు నేను ఒక 5 టైప్స్ ఆఫ్ లస్సీలు చేసి చూపిస్తానండి డిఫరెంట్గా. మొదటగా గులాబీ లస్సీ చేసుకుందామండి. ఇప్పుడు గులాబీ లస్సీ కోసం ఇప్పుడు బ్లెండర్లోకి నేను ఒక కప్ ఆఫ్ పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, 1 స్పూన్ ఆఫ్ రోజ్ సిరప్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రోజ్ సిరప్ ఎలా చేయాలో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసి చూడండి. ఈ రోజ్ సిరప్ వల్ల మనకి కలర్ ఎన్హాన్స్ అవుతుందండి, మంచి రోజ్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకొని బ్లెండ్ చేసుకొని గ్లాస్లోకి తీసుకొని రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన రోజ్ లస్సీ రెడీ అయిపోయింది. ఈ లస్సీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకొక రెండవ లస్సీ చేసి చూపించబోతున్నానండి. అది ప్లెయిన్ లస్సీ అండి. ఈ లస్సీ కోసం ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నానండి. చిక్కగా ఉన్న పెరుగు తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ పెరుగులోకి మనము ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుందామండి. ఈ హ్యాండ్ బ్లెండర్తో మనం బీట్ చేసుకుంటే చాలా స్మూత్గా సాఫ్ట్నెస్ వస్తుందండి. మనం మిక్సీలో బ్లెండ్ చేసుకున్న దానికంటే చాలా టెక్స్చర్ థిక్గా వస్తుంది మనకు. అలాగే మనం ఓన్లీ 1 సర్వింగ్కే పనికి వస్తుందండి ఈ బ్లెండర్తో. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. హెవీ అమౌంట్స్కి అయితే పనికి రాదు. మన బ్లెండింగ్ అయిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను థిక్నెస్ ఫ్లేవర్ కోసము. అలాగే మనం ఇంకా 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక్కసారి బీట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా సింగిల్ సర్వ్కి లస్సీ ఈజీగా రెడీ అయిపోద్ది బ్లెండర్ తోటి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం బాదంని గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా మన ప్లెయిన్ లస్సీ టేస్టీగా రెడీ అయిపోయింది. మనం హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం థిక్నెస్గా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్తో చూడండి ఎంతో అందంగా రెడీ అయింది. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బాదంతో ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందామండి. ఇది మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ లస్సీ చేసుకుందామండి. ఈ లస్సీతో బాడీ కూల్ అవ్వడమే కాదు, బాడీకి మంచి ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు మనం బ్లెండర్లోకి కిస్మిస్ తీసుకుందామండి. 10 వరకు, ఒక 10 వరకు. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 4-5. అలాగే బాదం పప్పు పలుకులు ఒక 3-4 తీసుకుందాము. ఇందులోకి డేట్స్ కూడా తీసుకుందాము, 1-2. విత్తనాలు తీసేసి బ్లెండ్ చేసుకోవాలి మనము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటి వల్ల మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా డెఫిషియన్సీ లోపాలన్నీ తగ్గిపోతాయండి. విడివిడిగా మనం తినలేం కనుక ఇలాగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఈజీగా. బ్లెండ్ చేసుకుందాము. ఎంత వీలైతే అంత మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందామండి, ఫైన్ పౌడర్గా కానీ లేదా పేస్ట్ లాగా అయినా. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే డేట్స్లో మనకి స్వీట్ న్యాచురల్గానే వచ్చేస్తుంది, అందుకోసం స్వీట్ తక్కువగా తీసుకున్నాను. అలాగే క్రీమ్ యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఈ క్రీమ్ వల్ల మనకు థిక్నెస్ వస్తుందండి లస్సీ, మనకు బాగా టెక్స్చర్ బాగుంటుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్లెండర్తో ఆ డేట్స్ పేస్ట్ మొత్తం మనకి మిక్స్ అయిపోయేదాకా బ్లెండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాము. ఈ హ్యాండ్ బ్లెండర్ నేను ఐకియా నుండి తీసుకున్నానండి. 200 to 300 లోపే వచ్చేసింది. ఇది చాలా హ్యాండీగా ఉంటుంది మనకి. సింగిల్ సర్వింగ్కి మనం ఎప్పుడైనా ఫాస్ట్గా చేసుకోవాలనిపిస్తే ఈ బ్లెండర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి చాలా ఇయర్స్ కూడా పనిచేస్తుంది ఇది వర్కింగ్ కూడా. లస్సీని మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి.
చూడండి దీని టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా క్రీమీగా కనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ లస్సీ ఒక్కటి తీసుకుంటే చాలండి, 2 to 3 hours మనకు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది హెవీగా. ఈ సమ్మర్లో మనకి ఎంత టెంపరేచర్స్ ఉన్నా కూడా బయట ఈ లస్సీ ఒక్కటి తీసుకుంటే మన బాడీ టెంపరేచర్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కిడ్స్ ఫేవరెట్ చాక్లెట్ లస్సీని ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా టేస్టీగా కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 cup ఆఫ్ కర్డ్ తీసుకోండి. అలాగే 3 tablespoons ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 spoon ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే క్రీమ్ కూడా 1 tablespoon వేసుకుంటున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ అవైలబిలిటీ లేకపోతే చాక్లెట్ సిరప్ 2 spoons వేసుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో మనం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవచ్చు. ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా మొత్తం బాగా బ్లెండ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోండి. కోకో పౌడరు, షుగరు, కర్డ్ అన్నీ బాగా బ్లెండ్ అయ్యేదాకా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ అయిన తర్వాత ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకోసారి బ్లెండ్ చేసుకోండి. పిల్లలు ఈ లస్సీని చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసుకొని మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న లస్సీని అందులోకి తీసుకొని పైన చాక్లెట్ చిప్స్తో కానీ మీకు నచ్చిన ఏ డెకరేటివ్ ఐటమ్స్తో అయినా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలతో హ్యాపీగా. ఇప్పుడు మీకు లస్సీల్లో ద మోస్ట్ ఫేవరెట్ లస్సీ పంజాబీ లస్సీ చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ఈ లస్సీ కోసం మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 cup ఆఫ్ కర్డ్ తీసుకుందామండి. థిక్ కర్డ్ తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 tablespoon ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాము. 2 tablespoons ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇది టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది, మనకు థిక్నెస్ ఇస్తుంది, అలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 tablespoon ఆఫ్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం, మనకి టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం. ఇప్పుడు ఇందులోకి పంజాబీ వాళ్ళు చాలా ఎక్కువ స్వీట్గా తింటారండి లస్సీని. మన టేస్ట్కి తగినట్టు చేసుకుందాము. మన పెరుగులో బాగా వెన్న పైకి తేలేదాకా బ్లెండ్ చేసుకోండి. మనం ఇప్పుడు గ్లాస్లోకి మిల్క్ మేడ్ 1 tablespoon వేసుకుంటున్నామండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న లస్సీని ఇందులోకి సర్వ్ చేసుకుందాము. ఆ థిక్నెస్ చూడండి, ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. మనం చేసుకున్నప్పుడే మనకి ఎప్పుడెప్పుడు తాగుతామా అనేంత రిచ్నెస్ తెలుస్తుంది. మిల్క్ మేడ్ పిస్తాతో మనం ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాము. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం పంజాబీ లస్సీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంతే అండి, సింపుల్గా మనం ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లస్సీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.